హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. ఈరోజు ఇంకో మిస్టరీ అండ్ థ్రిల్లర్ బుక్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే వచ్చేసి పర్ఫెక్ట్ మర్డర్ బై రస్కిన్ బాండ్. సో ఈ బుక్ వచ్చేసి యాక్చువల్ గా కిడ్స్ కోసం, బట్ ఇది పెద్దవాళ్ళకు కూడా చాలా బెటర్ గా యూజ్ అవుతుంది. అలాగే ఇంగ్లీష్ ఎవరికైనా రావాలి అన్నా నేర్చుకోవాలి అన్నా ఈ బుక్ బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది వచ్చేసి అబౌట్ 12 ఏజ్ వాళ్ళు, మిస్టరీ అండ్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళు, అలాంటి స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ బుక్ ని చదవచ్చు. అయితే ఈ బుక్ లో పర్టికులర్ గా కొన్ని స్టోరీస్ ఉంటాయి. ఓన్లీ రస్కిన్ బాండ్ స్టోరీస్ కాకుండా ఫేమస్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ బెస్ట్ మిస్టరీ స్టోరీస్ ఇందులో ఉంటాయి. ఇన్ఫాక్ట్ డీటెయిల్ గా చెప్పాలంటే ఈ బుక్ లో రస్కిన్ బాండ్ ఫేవరెట్ స్టోరీస్ అన్ని ఇందులో ఉంటాయి. అలాగే అతనిది ఒక స్టోరీ ఉంటుంది. కాకపోతే ఇందులో షెర్లాక్ హోమ్ స్టోరీ ఒకటి ఉంటుంది. అది ఒక్కటే మర్డర్ కి సంబంధించింది కాదు. కావాలంటే అది స్కిప్ చేయొచ్చు. ఇందులో కొన్ని స్టోరీస్ వేరే ప్లాట్ఫామ్ లో కూడా మీరు ఈజీగా చదవచ్చు. దీన్ని బేస్ చేసుకొని ఈ బుక్ ని కొనాలా వద్దా అనేది కంప్లీట్ గా మీ చాయిస్. కిండల్ లో అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రీగా ఉంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీగా చదవచ్చు. లేదు బుక్కే కావాలి అనుకుంటే 179 కి మీకు ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. అయితే ఈ కవర్ పర్ఫెక్ట్ మర్డర్ టైటిల్ వచ్చేసి ఇది మెయిన్ స్టోరీ అన్నమాట. ఆ స్టోరీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చితే మీకోసం కానీ లేకపోతే మీ కిడ్స్ కోసం కానీ పర్చేస్ చేసుకోవచ్చు. మైండ్ఫుల్ కాన్సెప్ట్స్ అండ్ బుక్ సమ్మరీస్ కోసం నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టోరీలోకి వస్తే ఈ స్టోరీ వచ్చేసి 2 బ్రదర్స్ కోసం. ఓన్ బ్రదర్స్ కాదు, కజిన్స్ అని చెప్పొచ్చు. వీళ్ళని చిన్నప్పటి నుంచి వాళ్ళ అంకుల్ అండ్ ఆంటీ చూసుకుంటారు. కాకపోతే వీళ్ళ అంకుల్ అంత ఫాస్ట్ గా వీళ్ళ అవసరాలకి రెస్పాండ్ అవ్వకపోయినా వాళ్ళ ఆంటీ నుండి ఎంతో కొంత మనీ సపోర్ట్ అనేది వీళ్ళకు ఉండేది. అయితే వీళ్ళ మధ్య రిలేషన్ చాలా బాగుండేది. ఒకరికొకరు హెల్పింగ్ గా ఉండేవారు. స్టోరీ స్టార్ట్ అవ్వడంతోనే వీళ్ళు ఒక రెస్టారెంట్ లో కూర్చొని రీసెంట్ గా జరిగిన ఒక మర్డర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో ఫస్ట్ బ్రదర్ వచ్చేసి నేనే కనుక మర్డర్ చేస్తే క్లూస్ దొరకకుండా చేసేవాడిని అని అంటాడు. అలా ఇద్దరు ఆ మర్డర్ కోసం అనాలిసిస్ చేస్తూ ఫన్నీగా టైం స్పెండ్ చేస్తూ ఆ రోజు అలా గడుపుతారు. ఇదంతా అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళ రొటీన్ లైఫ్ లో బిజీ అయిపోతారు. ఆ రోజు గురించి పూర్తిగా మర్చిపోతారు. అలా కొన్ని డేస్ గడిచిన తర్వాత ఇద్దరికి డిస్టర్బెన్సెస్ రావడం, సెపరేట్ అవ్వడం, వాళ్ళ బిజినెసెస్ లో లాస్ రావడం, ఇలా మనీ కోసం ఇబ్బంది స్టార్ట్ అవటం, ఫ్యామిలీని రన్ చేయడం, ఇదంతా ప్రాబ్లమ్ గా స్టార్ట్ అవుతుంది. ఈలోగా వాళ్ళకి సడన్ గా వాళ్ళ అంకుల్ డెత్ న్యూస్ అనేది వీళ్ళకి తెలుస్తుంది. అయితే స్టార్టింగ్ లో వీళ్ళు కొంత బాధపడినా ఇద్దరు వాళ్ళ అంకుల్ విల్ లో ఏం రాసి ఉంటాడో, వీళ్ళకి ఎంత ఇచ్చి ఉంటాడో అని థింక్ చేస్తూ ఉంటారు. మొత్తానికి వీళ్ళు చదివే టైం వస్తుంది. అయితే అంకుల్ ఆస్తి మొత్తాన్ని ఈక్వల్ గా వీళ్ళకి రాసుంటాడు, లేదా పూర్తిగా ఇవ్వకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని ఇద్దరు అనుకుంటారు. అయితే వీళ్ళ అంకుల్ ఆస్తి మొత్తాన్ని చారిటీకి రాస్తాడు. అంతేకాకుండా తన వైఫ్ నీడ్స్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. తన వైఫ్ తర్వాతే ఇద్దరు బ్రదర్స్ కి ఆస్తి వస్తుందని అందులో ఉంటుంది. ఇది విన్నాక ఇద్దరు షాక్ అవుతారు, చాలా కోపంగా కూడా రియాక్ట్ అవుతారు. బట్ ఇద్దరు మాట్లాడుకున్నాక వీళ్ళేం డిసైడ్ అవుతారంటే ఆమె ఏజ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎంతకాలం బ్రతకదు, సో అంతవరకు వెయిట్ చేద్దామని ఇద్దరు డిసైడ్ అవుతారు. కానీ ఫినాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇంతకు ముందులాగే వాళ్ళ ఆంటీ దగ్గర నుంచి మనీ తెచ్చుకోవడానికి ఇద్దరు ట్రై చేస్తారు, కానీ ఆమె కూడా హెల్ప్ చేసే పరిస్థితుల్లో ఉండదు. సో వాళ్ళల్లో ఒకరు అనుకోకుండా వాళ్ళ ఆంటీ ఇంట్లో ఉండాల్సి వస్తుంది. బాగుంది కదా అని చెప్పి అతను అలానే యాక్ట్ చేస్తూ వాళ్ళ ఇంట్లో గడపడం స్టార్ట్ చేస్తాడు. ఇది రెండో వాడికి కోపం వచ్చేలా చేస్తాడు. అయితే ఒక రోజు రెండో వాడు ఇలా డిసైడ్ అవుతాడు, ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి తన బ్రదర్ దగ్గర ఖచ్చితంగా మనీ ఉంటుంది, సో ఆ రకంగా తన అవసరాలు తీర్చుకోవచ్చు అని ఒకసారి వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్లి తన బ్రదర్ తో ఇలా అడుగుతాడు, నువ్వు ఆంటీతో ఉంటున్నావు కాబట్టి నీ దగ్గర ఖచ్చితంగా మనీ ఉంటుంది, సో నాకు మనీ అవసరం ఉంది, కావాలి అని అడుగుతాడు. దానికి వాళ్ళ బ్రదర్ ఈ ఇంట్లో సర్వెంట్స్ అండ్ ఫుడ్ తప్ప మనీ వచ్చే అవకాశమే లేదు అని అంటాడు. తన రెండో బ్రదర్ మనీ ఉండి కూడా ఇవ్వట్లేదు అని చెప్పి గొడవ పడతాడు. ఇద్దరు గొడవ పడిన తర్వాత ఫైనల్ గా ఒక రోజు ఏం చేస్తారంటే మళ్ళీ అదే పాత రెస్టారెంట్ లో ఒక రోజు కలిసి ఆమెని ప్రూఫ్స్ లేకుండా మర్డర్ చేద్దామని అనుకుంటారు. అయితే ఇద్దరిలో ఒకడు ఇలా అంటాడు, రోజు నేను అక్కడ ఉండి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆంటీ డిన్నర్ లో
ఒక రోజు ఫిష్, ఒక రోజు ఎగ్ రెసిపీని, ఈ 2 రెసిపీస్ మాత్రమే కంటిన్యూగా తింటుంది అని చెప్తాడు. దానికి రెండో వాడు అయితే ఫుడ్ లో మనం ఏమైనా మిక్స్ చేయాలా, ఒకవేళ పాయిజన్ మిక్స్ చేస్తే మనం ఈజీగా దొరికిపోతాం కదా అని అంటాడు. అయితే ముందు ఈ ప్లాన్ లో నువ్వు కూడా ఉన్నావు అంటే దానికి సొల్యూషన్ ఏంటో నేను చెప్తాను అని అంటాడు. రెండో వాడు కాస్త ఆలోచించిన మనీ ప్రాబ్లం ఉండడం, ఎలాగో ఆమెకి ఏజ్ అయిపోయింది కదా అని థింక్ చేసి సరే అంటాడు. దీనికి అతను ఆ సెకండ్ బ్రదర్ ని గ్లాస్ ని పౌడర్ లా చేసి తీసుకొని రమ్మని అంటాడు. ఆ నెక్స్ట్ ఏం చేయాలో అది నేను చూసుకుంటా అంటాడు. గ్లాస్ పౌడర్ తో ఏం చేయబోతున్నావు అని అడుగుతాడు. దానికి ఫిష్ లో మిక్స్ చేస్తే తెలిసిపోతుంది కాబట్టి ఎగ్ లో మిక్స్ చేయబోతున్నాను. సో ఈ రకంగా తను ఎలా చనిపోయింది అనేది ఎవరికి తెలీదు అని అంటాడు. సెకండ్ బ్రదర్ అలానే చేస్తాడు. పౌడర్ ని వాళ్ళ బ్రదర్ కి ఇచ్చిన తర్వాత తను ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు, భయపడతాడు గిల్ట్ తో. అలాగే నేను జస్ట్ ఈ పని మాత్రమే చేశాను కదా, చంపడం అయితే నా బ్రదర్ చేయబోతున్నాడు కదా అని రకరకాలుగా ఆలోచిస్తూ చాలా డిప్రెషన్ తో, ఫీవర్ తో ఆ నైట్ అంతా గడుపుతాడు. మార్నింగ్ సడన్ గా లేచి చూసేసరికి రెండో బ్రదర్ కి ఒక షాకింగ్ న్యూస్ పేపర్ లో కనిపిస్తుంది. అదే వీళ్ళ ఆంటీ ఇంట్లో మిస్టీరియస్ డెత్ గురించి. అది చూడగానే సెకండ్ బ్రదర్ హ్యాపీగా ఫీల్ అవ్వటానికి బదులు చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే చనిపోయింది వాళ్ళ ఆంటీ కాదు, వాళ్ళ బ్రదర్. సో ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంటుంది. సో ఇది ఇందులో ఫస్ట్ స్టోరీ. ఇలాంటి కొన్ని స్టోరీస్, అందులో ట్విస్ట్లు బాగుంటాయి. మీకు నచ్చితే రిమైనింగ్ బుక్ ని చదవండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మిస్టరీ అండ్ థ్రిల్లర్ బుక్స్ కావాలి అంటే కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.